శ్రీకాళహస్తిపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు షాప్ చైర్మన్ రవినాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరిన ఇండోర్ స్టేడియంలో యువత క్రీడా రంగాల్లో ప్రోత్సాహం పెంచేందుకు ఈ ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. అంతేకాకుండా 33 లక్షల వ్యయంతో నిర్మించామన్నారు. ఈ ప్రాంగణం క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా జిమ్ సంబంధించి అన్ని పరికరాలు ఉన్నాయని, జిమ్కి సంబంధించిన ప్రతి నెల 500 రూపాయలు మరియు షటిల్ కోర్ట్ నెలకు 1000 రూపాయలు చెల్లించి యువత మరియు విద్యార్థులు పెద్దలు పాల్గొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఎవడు ఏది మాట్లాడినా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎవరో బొజ్జల సుధీర్ నన్ను వీకేది ఎవరు ఆ స్వామి నన్ను తీసుకోవాలి తప్ప ఎవడు నన్ను తీసుకోలేదు. కాబట్టి 5 సంవత్సరాల్లో నాకు ఈ నాయకులతో పనిలే, విమర్శలతో పనిలే. నేను చేసే నా మార్గము, నా బాణం ఒకటి, అభివృద్ధి, సంక్షేమం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తా. కాళహస్తిలో నా భూతో భవిష్యత్తు అబ్బా ఈ రకంగా చేయొచ్చా ఒక టర్మ్ అని చెప్పి ఈ రకం ఒక రాజకీయ నాయకుడు చదువుకున్నోడికి ఇస్తే శీకరమ్మంతా నేను చేయించడం జరిగింది. ఈరోజు ఇంకా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ పాత జిమ్ ఎక్విప్మెంట్ ఆ రోజు గోపాలకృష్ణ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఆ రోజు 25 లక్షల రూపాయలు జిమ్ ఎక్విప్మెంట్ను పెడితే ఆ రోజు ఈ 5 ఏళ్ళు వాడుకుంటే బ్రహ్మాండంగా వాడచ్చు. అదంతా పోయింది, ల్యాబ్స్ అయింది. దాన్ని కూడా క్లీన్ చేసేసి అక్కడ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అక్కడ యోగా సెంటర్ కూడా పెడతాం. ఆ పక్క జిమ్ ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇంకా కొన్ని వస్తున్నాయి. దాంతోపాటు కూడా ఇది ఇప్పుడు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టాం. మళ్ళీ వదిలేయడం కాదు, మళ్ళీ అది అందుబాటులోకి రావాలి, క్రీడాకారులు తయారవ్వాలని చెప్పి ఇది సెల్ఫ్ సస్టైనబిలిటీకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇది వాళ్ళందరూ భాగస్వామ్యం. ఇది ఎక్కడ పే అండ్ ప్లే విధానం కాకుండా వాళ్ళే సస్టైనబిలిటీ తీసుకొని వచ్చి వాళ్ళ ప్రాంగణాన్ని వాళ్ళే చూసుకునే బాధ్యత ఇస్తే బాధ్యతాయుతంగా కూడా ఈ ప్రాంగణాన్ని భద్రంగా చూసుకోగలుగుతారని ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించారు. దానిలో భాగంగానే ఈరోజు నామినల్గా అంటే ఏమీ లేకుండా ఎక్కడికి పోయినా ఒక 500 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అలాంటిది ఇక్కడ ఉండి ఈరోజు ఆరోగ్యం చాలా ముఖ్యం, అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఏదైనా సంపాదించవచ్చు, 100 కోట్లు సంపాదించవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది నియోజకవర్గంలో ఉన్న యువత కావచ్చు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా కూడా ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళు పెరగాలనే ఉద్దేశంతో ఇంత ఆలోచించి ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. మేము కూడా క్రీడాకారులు కూడా అప్పీల్ చేస్తున్నాం. స్పోర్ట్స్ అథారిటీతో మీ అందరి కోసం ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మల్టీపర్పస్ యూజేజ్ కోసం ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఉపయోగించుకోవాలి. స్పోర్ట్స్ అథారిటీ మీ వెంట ఉంటుంది. ఇప్పుడు కూడా ఎట్టవిధ ప్లేయర్స్ని అడాప్ట్ చేసుకొని మేము కూడా ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల్ని, పారిశ్రామిక రంగాన్ని ఇక్కడ ఇదే కాళహస్తి నియోజకవర్గంలో చాలా మంది వ్యాపారస్తులుగా దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. అదేవిధంగా ఇదే కాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడ విశాఖపట్నం తర్వాత ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తర్వాత అన్ని పరిశ్రమలు, అన్ని పెట్టుబడులు వచ్చింది. ఆ రోజు మంత్రిగా ఉన్న గోపాలకృష్ణ రెడ్డి అన్న గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాళహస్తి నియోజకవర్గంలో నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడుతూ నీ కాళహస్తి నియోజకవర్గం ది బెస్ట్, అన్నిటికంటే మించిన నియోజకవర్గాన్ని సుధీర్ అన్నకి నిన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. నీకున్నంత ఫెసిలిటీసు, ఇన్ని కంపెనీసు ఆ రోజు మీ నాన్నగారు